హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఎగ్ పఫ్ అలానే కర్రీ పఫ్ తిని ఉంటాం కదా! ఇలా ప్లెయిన్ పఫ్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇవి మనకి బేకరీలో అవైలబుల్‌గా ఉంటాయి. మరి అలాంటివి మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ప్రిపరేషన్ టైం కూడా 20 నిమిషాలే టైం పడుతుందండి. ప్లెయిన్ పఫ్ అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తాయి. పిల్లలకైతే భలే నచ్చుతాయి కూడా. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే మనకి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఏదోకటి చేసి పెడతా ఉండాలి. అలానే ఈవినింగ్ టీ టైమ్‌లో వేడి వేడి టీతో ఏదోకటి తింటూ ఉండాలి కదా! మరి ఇది ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వస్తుంది. చాలా ఈజీ మెథడ్‌లో ప్రిపేర్ చేసేయొచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్లెయిన్ పఫ్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా 1 కప్ వరకు మైదా పిండి తీసుకోవాలి. దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని, అలానే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో వామును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి వాము, సాల్టు, పిండి బాగా కలిసేలాగా కలుపుకొని, దానిలోకి ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఇలా ఉండ ఫార్మ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్‌లో మీరు నెయ్యైనా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా. తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి 2 స్పూన్స్ వరకు మైదా పిండి, 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఉండలేమీ లేకుండా ఒకసారి మైదా పిండి, ఆయిల్‌ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి అనేది కొంచెం బాగా నానుతుందండి. తర్వాత ఒక 5 నిమిషాలైనా పిండిని బాగా కలుపుకొని, ఇలా ఒక 5 ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే మీకు అంత స్మూత్ అయిపోతుందండి. షీట్లు కూడా చాలా పల్చగా వస్తాయన్నమాట. పిండి అనేది స్మూత్ అయిపోయి ఒక 5 నిమిషాలైనా బాగా కలుపుకోండి. తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకొని ఇలా పొడి పిండిని చల్లుకుంటూ సన్నగా పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా ఉండాలి షీట్ అనింది. తర్వాత ఒక పూరీని తీసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి లిక్విడ్‌ని పూరీకి మొత్తం అప్లై చేసుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ. తర్వాత దాని మీద రెండో పూరీని కూడా వేసుకోవాలి. ఇలా ప్రతి పూరి మధ్యలో ఈ లిక్విడ్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా 5 పూరీలకి లిక్విడ్ అనింది యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన ప్రతిసారి కూడా లిక్విడ్ అనేది బాగా అప్లై చేసుకోవాలి ఇలా చేత్తో. పూరి ఫోల్డ్ చేసిన ప్రతిసారి ఇలా మనం లిక్విడ్ యాడ్ చేయడం వల్ల పొరలు పొరలుగా బాగా వస్తుందండి పఫ్ అనింది. చూసారు కదా! ఫోల్డ్ చేసిన ప్రతి దానికి ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 4 వైపులా ఈక్వల్‌గా ఉండేలాగా ఒకసారి సరి చేసుకొని, ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది బాగా నానుతుంది. లిక్విడ్ కూడా పిండికి బాగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత అండి పిండి అనేది లైట్‌గా గట్టి పడుతుంది. ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ దళసరిగా కాదు, అలానే మరీ పల్చగా కాదు. మీడియంకి కొంచెం తక్కువగా ఉండేలాగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని, ఆ పొడవుగా తీసుకున్న పీసెస్‌ని మనకి కావాల్సినంత సైజులో చిన్ని చిన్ని ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పీసులనేది ఒకదాని మీద ఒకటి వేసేయకండి అంటుకుపోతాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ మీడియం హీట్ అవ్వాలండి. మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు. మీడియం హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసుకోవాలి. వేసిన వెంటనే కదిపేయకూడదు. ఒక 2, 3 నిమిషాలకి వాటంతట అవి ఇలా పైకి తేలుతాయండి. తేలిన తర్వాత మాత్రమే మనం జాగ్రత్తగా వీటిని టర్న్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది. లోపల పిండి పిండిగా ఉండిపోతుంది. అస్సలు బాగుండవు. సిమ్‌లో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయి. అప్పుడు కూడా టేస్ట్ అనేది మనకి బాగా రాదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. షీట్లు మీరు ఎంత పల్చగా ప్రిపేర్ చేస్తే మనకి పఫ్‌లు అనేది అంత బాగా పొంగుతాయి. అంతే క్రిస్పీగా ఉంటాయి. అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఫస్ట్ వాయి అయ్యేసరికి ఆయిల్ అనేది హీట్ ఎక్కువ ఉంటుంది కదండీ! రెండో వాయి వేసే ముందు ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆయిల్ మళ్ళీ మీడియం హీట్‌కి వచ్చిన తర్వాత మాత్రమే రెండో వాయి వేయండి. అలానే పెనానికి ఎన్ని పఫ్‌లయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి ఆయిల్ కూడా మీడియం హీట్‌లో ఉన్నప్పుడే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి.
త్వరగా చల్లారిపోవాలని చెప్పి ఫ్యాన్ కిందది పెట్టేయకూడదండి వీటిని. ఫ్యాన్ కింద పెట్టేస్తే అప్పటికి చల్లారిపోయిన తర్వాత అవి మెత్తబడిపోతాయి. కాబట్టి వాటంతట అవి చల్లారిన తర్వాత మాత్రమే వీటిని స్టోర్ చేసుకోవాలి. అరగంట పైగానే టైం పడుతుందండి ఇవి చల్లారడానికి. అంతేనండి, రెడీ అయిపోయాయి పఫ్ఫులు. మరి మీకు నచ్చాయా? టేస్ట్ అయితే భలే వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.